సామెతల గ్రంథము 1వ అధ్యాయము 23వ వచనంలో ఇలా రాయబడింది. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ పైన కుమ్మరిస్తాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము దేవుని వైపు తిరిగాడు, దేవుని ఆత్మకు చోటిచ్చాడు, ఆయన ఆత్మచేత నింపబడ్డాడు. అలాగే దావీదు కూడా అంతే, దేవుని పైన తన మనసును స్థిరపరుచుకున్నాడు, గొప్ప అభిషేకాన్ని పొందుకున్నాడు. మై ఫ్రెండ్స్, వినండి, ఈ అంత్య దినాలలో ప్రభు అందరిపైన ఆయన ఆత్మను కుమ్మరించాలనుకుంటున్నాడు. అయితే ఎప్పుడైతే మనం ఆయన వైపుకు తిరుగుతామో, ఆయన వాక్యాన్ని వింటామో, ఆసక్తిని కనపరుస్తామో, దేవుని ఆత్మ మన పైన కుమ్మరించబడుతుంది. దేవుని యొక్క శక్తిని కలిగి మనం గ్రహించలేని గొప్ప సంగతులు దేవుడు మనకు బయలుపరుస్తాడు. తద్వారా దేవుని చిత్తాన్ని ఈ లోకంలో మనం నెరవేర్పు చేయొచ్చు. గొప్ప శక్తితో గొప్ప సాక్షిగా మనం నిలబడొచ్చు. ఆయన ఆత్మను కలిగి పరలోక ఆనందాన్ని భూమిపైన అనుభవించవచ్చు.